వెల్కమ్ టు జీకే హౌస్. అర్థమెటిక్ అండ్ మెజరేషన్లో భాగంగా ఇవాళ మనకు ప్రాబ్లమ్స్ అండ్ సర్కిల్స్, బేసిక్స్ అండ్ సర్కిల్స్ అయిపోయింది. సర్కిల్స్ కాన్సెప్ట్ అయిపోయింది. నౌ వీఆర్ గోయింగ్ ఫర్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ద సర్కిల్. సర్కిల్స్ మీద ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతాడు అదొకటి చూడండి ఇక్కడ. ఓకే, రైట్. ద రేషియో ఆఫ్ ద పెరిమీటర్ అదే సర్కంఫరెన్స్ అది కరువు కనుక పెరిమీటర్ అంటారు. పెరిమీటర్ కనుక కరువు కనుక సర్కంఫరెన్స్. డయామీటర్ ఆఫ్ ఏ సర్కిల్ డి ఈజ్ ఈక్వల్ టు పై. పై అంటేనే అదమ్మా. పై ఈజ్ ఈక్వల్ టు రేషియో ఆఫ్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ అండ్ డయామీటర్, దట్ ఈస్ ద పై. పైని వాల్యూని ఆ విధంగా మనం ట్రీట్ చేస్తాం. డైరెక్ట్ క్వశ్చన్ ఇది. ఓకేనా, రైట్. నెక్స్ట్, ద రేషియో ఏరియా అండ్ సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్ డయామీటర్ డి. ఇక్కడ డీలో రిప్రజెంట్ చేయమన్నాడు. ఓకేనా. ఫస్ట్ ఏరియా ఆఫ్ ఏ సర్కిల్. ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ ఏంటిది? పై ఆర్ స్క్వేర్. బట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు డి బై టూ. ఆర్ ఈజ్ ఈక్వల్ టు డి బై టూ అదే తీసుకున్నాం. పై అంటే పైనే. ఆర్ ఎంత? డి అంటే డి స్క్వేర్ బై టూ. ఆర్ స్క్వేర్ అంటే డి స్క్వేర్ బై 4. ఇది ఒక్కటనే ఇక్కడ రాసిన ఏం చేయలేదు. ఆర్ ఈజ్ ఈక్వల్ టు డి స్క్వేర్ బై 4 అయిపోయింది. నెక్స్ట్ ఏం కావాలి? సర్క్యూంఫరెన్స్ ఎంత? 2 పై ఆర్. ఆర్ పై ఇంటూ 2r ఆర్ పై డి. 2r ఈజ్ ఈక్వల్ టు డి అంతే. 2r ఈజ్ ఈక్వల్ టు డి. ఒక సర్కిల్లో ఇది డి వ్యాసం అయితే ఇక్కడ నుంచి ఇక్కడి వ్యాసార్థం. డి ఈజ్ ఈక్వల్ టు 2r. ఆర్ ఈజ్ ఈక్వల్ టు డి బై 2. అది మర్చిపోదు. డి బై 2 అది చూసుకుంటే సరిపోతుంది. అవి ఇక్కడ ఏమన్నాడు? రేషియో ఆఫ్ ద ఏరియా అండ్ సర్కంఫరెన్స్. ఏరియా అంటే ఇక్కడ డి స్క్వేర్ బై పై డి స్క్వేర్ బై 4 అండ్ ఇంకోటి ఏమన్నాడు? పై డి. ఫ్రాక్షన్ డౌన్ ఫ్రాక్షన్ రెసిప్రోకల్. పై డి స్క్వేర్ బై 4 ఇంటూ పై డి. 5 గెట్ క్యాన్సిల్, డి గెట్ క్యాన్సిల్, దట్ ఈజ్ ఈక్వల్ టు డి బై 4. ఉందా? ఉంటే అదే ఆన్సర్. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇక్కడ నెంబరింగ్ ఇవ్వకుండానే కన్ఫ్యూజ్ అవుతారు. క్వశ్చన్ లెవెల్ అడుగుతున్నాడు చూడండి. బిఫోర్ దట్ ఒక సర్కిల్ ఉంది. ద ఏరియా ఆఫ్ ద సర్కిల్ ఇఫ్ రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్. ఒక క్వశ్చన్ చూడండి. రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్. ఓకేనా. ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ 4 సెంటీమీటర్స్. దెన్ its area is equal to pi r square. Area is equal to pi r square. Pi is equal to 22 by 7. Radius r is equal to 14. 14 into 14. 7 1 ja, 7 2 ja, 22 2 ja, 44 into 14. Multiple చేస్తే వచ్చేది ఆన్సర్. దట్ ఈస్ ద ఇఫ్ రేడియస్ అయితే. ఒకవేళ పెరిమీటర్ అయితే ఏమవుతుందమ్మా? 2 పై ఆర్. దిస్ ఈస్ ద సర్క్యూంఫరెన్స్. 2 పై ఆర్. 2 పై అంటే 22 by 7. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 14. 7 1 జా, 7 2 జా, 4 into 22, దట్ ఈజ్ ఈక్వల్ టు 88 సెంటీమీటర్స్. 88 సెంటీమీటర్స్. దట్ ఈస్ ద 2 పై ఆర్. ఓకే. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం. సో ద కాస్ట్ ఆఫ్ ఏ ఫెన్సింగ్ ఆఫ్ ఏ సర్క్యులర్ గార్డెన్ ఆఫ్ రేడియస్ 21 సెంటీమీటర్స్ ఎట్ 10 rupees పర్ మీటర్. 10 rupees పర్ మీటర్ ఎంత అవుతుంది కావాలి. ఇక్కడ ఒక సర్కిల్ ఉంది, దానికి ఫెన్సింగ్ వేయాలి. సర్కిల్ అంటే షుడ్ ఫైండ్ ఏ సర్కంఫరెన్స్. పెరిమీటర్ వృత్త పరిధి. 2 పై ఆర్ ఫార్ములా. 2 పై ఆర్. 2 అంటే 2 పై అంటే 22 by 7. రేడియస్ ఎంత ఇచ్చాడు? 21 సెంటీమీటర్స్ ఇంటూ పర్ 10 rupees. 1 మీటర్కు 10 rupees. ఇది ఎన్నొస్తే అన్ని 10 వేసుకోవచ్చు. లేకపోతే 7 1 జా, 7 3 జా. సో ఏమవుతుంది? 44 ఇంటూ 3. 44 ఇంటూ 3. 3 4 జా 12. 3 4 జా 12, 13. అంటే 132 meters. How many meters? 132 meters. So 1 meter cost 10 rupees. 132 అంటే 132 into 10, that is equal to
ఇంటూ 0 అంటే డైరెక్ట్ 0 పెట్టేస్తే అయిపోతుంది, మల్టిపుల్ చేయాల్సిన అవసరం లేదు. ఇంటూ 10 అంటే ఏం చేస్తాం, ఈ 0ని తీసుకొచ్చి ఇక్కడ వాడేస్తాం, అదే ఆన్సర్. ఓకేనా, రైట్. నెక్స్ట్, ఇఫ్ ద డయామీటర్ ఆఫ్ ఏ రేడియస్ ఈజ్ ఈక్వల్ టు ద డయాగోనల్ ఆఫ్ ద స్క్వేర్, దెన్ ద రేషియో ఆఫ్ ద ఏరియాస్. క్లియర్ ఏనండి, ఇక్కడ డయామీటర్ ఆఫ్ అ సర్కిల్, diameter of a circle is equal to the diagonal, ఇది D. ED ఈక్వల్ అయితే then ratio of the areas, ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ ఏమవుతుంది, పై ఆర్ స్క్వేర్ ఆర్ పై D/2 హోల్ స్క్వేర్ ఆర్ పై D స్క్వేర్ బై 4. ఇది ఏరియా ఆఫ్ ఏ సర్కిల్, ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ ఏమవుతుంది, ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ D స్క్వేర్ బై 2. ఇది ఏరియా ఆఫ్ సర్కిల్. ఇది దీనికి ఇచ్చిన, దీనికి కన్ఫ్యూజ్ కాకండి, ఓకేనా. ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ పై D స్క్వేర్ బై 4, ఎందుకంటే R కనుక D/2 తీసుకున్నాను. ఇక్కడ డయాగోనల్ అన్నాడు, ఈక్వల్ టు ద డయాగోనల్ ఆఫ్ ద స్క్వేర్. ఇది ఇవే ఇక్కడ డైరెక్ట్ క్వశ్చన్స్ ఇయ్యడు, అడిగితే నువ్వు టక్కుని చేసేస్తావు, చేసే ఉన్నావు. సో D స్క్వేర్ బై 2, ఇవి రెండు ఈక్వల్ అన్నాడు. రేషియో కనుక్కోమన్నాడు, ఇక చూడు, పై D స్క్వేర్ బై 4 బై D స్క్వేర్ బై 2. ఓకేనా. ఫ్రాక్షన్ బై ఫ్రాక్షన్, డౌన్ ఫ్రాక్షన్ ఈజ్ రెసిప్రోకల్. అప్పుడు ఏమవుతుంది, పై D స్క్వేర్ బై 4 ఇంటూ 2 బై D స్క్వేర్. 2 గెట్ క్యాన్సిల్, 2 1 జా 2 2 జా. సో ఏమవుతుంది, 5:2. మరి 5:2 లేదంటే పైన వాడు ఏం రాసిండు, 22/7:2 ఆర్ 22/2 ఇంటూ 7. 2 1 జా 2 11 జా, దట్ ఈజ్ ఈక్వల్ టు 11:7. అది కొన్ని ఇక్కడ 5:22 రాస్తాడు, ఇక్కడ 7:11, 11:7. దిస్ ఈజ్ ద ఆన్సర్. కొంచెం కన్ఫ్యూజ్ కాకండి, అవి ఇచ్చినవి మనం రాసుకుంటే సరిపోతుంది. ఫార్ములాసే డైరెక్ట్ ఇవ్వకుండా క్వశ్చన్ లెవెల్ పెంచేసాడు అంతే. ఏరియా ద ఏ ఈజ్ ఏ సర్కిల్ ఈజ్ ఇన్స్క్రైబ్ ద స్క్వేర్ ఆఫ్ ద సైడ్ 14 meters. The ratio of the area of the circle and the square is okay. A circle is inscribed. అమ్మా, ఈ ఏరియా అనేది సైడ్ అవుతుంది, ఇదే కదా, ఇక్కడ డి అవుతుంది, మర్చిపోదు, ఇది డి అవుతుంది. ఇక్కడ ఏమన్నాడు, ఇది 14 centimeters ఇచ్చాడు, ఓకేనా. ద సర్కిల్ ఈజ్ ఇన్స్క్రైబ్ ద స్క్వేర్. అప్పుడు ఏమవుతుంది, ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ పై ఆర్ స్క్వేర్, దిస్ ఈజ్ సైడ్ స్క్వేర్, దిస్ ఈజ్ ద సైడ్ స్క్వేర్. పై అంటే పై అట్లే ఉంచేసుకుందాం, పై ఆన్సర్ ఇచ్చాను కనుక ఇది ఏమవుతుంది, ఆర్ అంటే 7 అవుతుంది. ఇక్కడ ఇది మొత్తం 4 అయితే ఇది మాత్రం 7. 7 స్క్వేర్ అంటే 49. ఇది 14 into 14, 14 into 14. ఎస్ స్క్వేర్ కదా, ఎస్ స్క్వేర్ అంటే సైడ్ ఇంటూ సైడ్, 14 స్క్వేర్ సైడ్ స్క్వేర్. ఇక్కడ ఏమవుతుంది, పై ఈజ్ ఈక్వల్ టు 14 into 14 by 7 into 7. 49 7 into 7 మనం కన్వీనియంట్గా రాసుకోండి, ఎందుకంటే ఈజీ క్యాలిక్యులేషన్. 7 1 జా 7 2 జా 7 1 జా 7 2 జా, దట్ ఈజ్ ఈక్వల్ టు 5:4. 5:4. 5:4 is the answer. ఓకే. వేరే మళ్ళీ 22/7 మళ్ళీ వేరే రేషియో ఉంటుంది. ఇక్కడ మనకు 5:4 ఉంది కనుక 5:4 తీసుకుంటే సరిపోతుంది. ఇచ్చిన డయాగ్రామ్ తీసుకుంటే ఈజీగా అర్థమైపోతుంది. నెక్స్ట్ చూద్దాం, హౌ మెనీ టైమ్స్ షుడ్ ఏ వీల్ ఆఫ్ రేడియస్ 7 meters rotate to go around the perimeter of a rectangular field? Length is 60 meters and breadth is 50 meters. ఒక రెక్టాంగులర్ ఫీల్డ్ ఉన్నది బేటా, ఇది 60 అట, ఇది 50 అట. దీని ఒక సర్కిల్ అనేది దీని చుట్టూ తిరగాలి, తిరిగితే ఎన్ని వస్తుంది అంటే పెరిమీటర్ ఎన్ని టైమ్స్ తిరుగుతుందో వచ్చేది ఆన్సర్.
ఎన్ని టైమ్స్ దాని పెరిమీటర్ తిరిగితే అదే ఆన్సర్, సర్క్యూంఫరెన్స్. సో ఫస్ట్ ఏం చేద్దాం, పెరిమీటర్ ఆఫ్ ఏ సర్కిల్, పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్, పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 2 × L + B. 2 L అంటే ఎంత, 50 + 60 టోటల్ 110. 2 × 110 that is equal to 220 meters. 220 meters దాని పెరిమీటర్. సర్కిల్ పెరిమీటర్ కనుక్కొని బై చేస్తే అయిపోతుంది. సో నెంబర్ ఆఫ్ రొటేషన్ టైమ్స్ ఈజ్ ఈక్వల్ టు 220. అదర్వైజ్ ఇట్లా కూడా రాసుకోండి, మనకు స్టెప్స్ అవసరం లేదు కనుక చెప్తున్నాను. పెరిమీటర్ ఆఫ్ rectangle by circumference of circle. అదేమవుతుంది, 220 by this is equal to pi అంటే 22/7 ఇంటూ రేడియస్ ఎంత ఇచ్చాడు వాడు, 7 ఇచ్చాడు. ఇగో 7 ఎగిరిపోయింది. 2 1 జా 2 110 జా 22 1 జా 22 5 జా. ఆన్సర్ ఈజ్ 5. అంటే 5 టైమ్స్ కనుక ఆ సర్కిల్ రొటేట్ చేస్తే దాన్ని మొత్తం ఆ సర్కిల్ అనేది ఒక 5 టైమ్స్ ఇట్లా రొటేట్ చేసేసుకుంటా పోతే దీన్ని మొత్తం కవర్ చేస్తుంది. రైట్. ద మినిట్స్ హ్యాండ్ ఆఫ్ ఏ క్లాక్ ఈజ్ 14 centimeters లాంగ్. ఒక క్లాక్ తీసుకున్నాడు, ఇండైరెక్ట్గా సర్కిల్ ఇచ్చిండు, ఇది 14 సెంటీమీటర్లు. సో హౌ ఫార్ ద ట్రిప్ ఆఫ్ ఏ మినిట్ హ్యాండ్ మూవ్ 60 minutes. మొత్తం 60 minutes అంటే అది మొత్తం సర్కిల్ పెరిమీటర్ తిరుగుతుంది బై, అంతే. పెరిమీటర్ ఆఫ్ ఏ సర్కిల్ కనుక్కోకుండా గిట్లా అడిగిండు, అంతే. 2πr. ఒకవేళ 30 minutes అంటే అది చూసుకోండి, 30 minutes 40 minutes by 2 by 3. సో 2 π అంటే ఎంత, 22/7. రేడియస్ ఎంత ఇచ్చిండు, 14 ఇచ్చిండు. 7 1 జా 7 2 జా 2 2 జా 4 4 × 22 అంటే 88 centimeters. అంతే, 88 centimeters. ఈజీ. 2πr ఫార్ములా. ఒకవేళ 30 minutes అన్నప్పుడు హాఫ్ తీసుకోండి, ఇంకా 30 కాకుండా 20 minutes అది 15 minutes అంటే by 4 తీసుకోండి, అంతే, ఏం లేదు. The cost of a fencing of semicircular garden of the radius 14 meters. అమ్మా ఇక్కడ నేను ఇంతకుముందు ఒక క్లాస్లో ఏమో ఇక్కడ నుంచి ఇక్కడ ఇది 6, ఇది 6, ఇది πr r ప్లస్ r 2r πr. మొత్తం సర్కంఫరెన్స్ అంటే πr ప్లస్ 2r, ఇది తీసుకుందాం. ఇప్పుడు π ఎంత, 22/7 ప్లస్ r ఎంత, 14 ప్లస్ 2 మళ్ళీ r ఎంత బేటా, 14 44 ప్లస్ 28 40 ప్లస్ 28 2 72. పెరిమీటర్ ఎంత అయింది, టోటల్ సర్కంఫరెన్స్ 72 meters. 1 మీటర్కు 10 rupees. 70 ఉంటే 720 meters. 720 meters ఎక్కడుంది, ఇది ఆన్సర్. 720 meter is answer. Right. The area of a square is equal to the area of a circle. The area of a square is the area of a circle. The ratio between side of the square and the radius of a circle is condition. The area of a square is equal to the area of a circle. Area of a square is equal to the area of a circle. Area of a square formula ఏంటిది, side square. ఓకేనా, is equal to the circle. Circle ఎంత, πr². కండిషన్ రాసుకున్నా. The ratio between side of the square and the radius. ఈ రెండింటి యొక్క స్క్వేర్ కనుక్కోమన్నాడు వాడు. ఇంత ఇచ్చింది చూసిండు కదా. ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ ఇది, ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ ఇది.
రేషియో కనుక్కోమండి కదా, ఎస్ స్క్వేర్ బై ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పై, ఆర్ఎస్ బై ఆర్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ పై. పైన పై బై 1 రాసుకోవచ్చు, అండర్ రూట్ ఆఫ్ 1 అంటే 1 కనుక దీన్ని ట్రీట్ చేయాల్సిన అవసరం లేదు. దట్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ 5:1, అండర్ రూట్ ఆఫ్ 5:1. ప్రాబ్లం చూస్తే ఏదేదో అనిపిస్తుంది, ఈజీ కాన్సెప్ట్. ఓకే రైట్. ఏ ఈజ్ ద ఏరియా ఆఫ్ ఏరియా అండ్ సి ఈజ్ ద సర్కిల్. ఏ ఈజ్ ద ఏరియా అండ్ సి ఈజ్ ద circumference of a circle, then radius. ఇక్కడ చూడండి, ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ ఫార్ములా. ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ ఏంటిది? పై ఆర్ స్క్వేర్. ఓకేనా? అండ్ సి ఇస్ ద సర్కిల్. సి ఏంటిది? 2πr. 2πr. మనకు కావాల్సింది ఈ రెండింటిని తీసుకొని, రేషియోస్ తీసుకొని నువ్వేం చేయాలి? రేడియస్ కనుక్కోవాలి. అంటే రేడియస్ కనుక్కోవాలి. ఇక చూడు, పై ఎగిరిపోయింది, పై ఎగిరిపోయింది. నీకు కావాల్సింది ఏంటిది? ఇలా తీసుకోండి, కన్ఫ్యూజ్ అవుతారు. ఫస్ట్ ఏరియా ఏ ఈజ్ ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్ బై సర్కంఫరెన్స్ సి ఈజ్ ఈక్వల్ టు 2πr. ఇగో పై ఆర్. అప్పుడు ఏమవుతుంది? ఏ బై సి ఈజ్ ఈక్వల్ టు r/2. r 2a by c is equal to r. 2a by c is equal to r. r is equal to 2a by c. So what is the condition ఏంటిది ఇక్కడ? సారీ, అంటే రేడియస్ అనేది దాని 2 times ఆఫ్ ద ఏరియా బై సర్కంఫరెన్స్ ఇస్తే రేడియా వస్తుంది. అంటే ఎక్కడో ఒకడ వాడిస్తాడు, ఒక సర్కిల్ యొక్క ఏది రేడియస్ వచ్చేసి 170 సెంటీమీటర్సు, దాని యొక్క ఇది ఏరియా ఇచ్చిండు, ఇది 100 సెంటీమీటర్స్, దెన్ రేడియస్ అన్నప్పుడు ఈ కాన్సెప్ట్ వాడుకోవాలి. అంటే ఇది ఎక్కడో ఒకడ వాడు వాడతాడు, అందుకే ఇప్పుడు చెప్పిండు, దాన్ని మళ్ళీ నెక్స్ట్ ప్రాబ్లంలో వాడతాడు. దానికోసమే రేడియస్ అంటే 2a by c. 2a by c. నెక్స్ట్, ద ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ ఆఫ్ సర్కంఫరెన్స్ సి. ఇక్కడ ఏరియాను సర్కంఫరెన్స్లో చెప్పాలి, ఏం లేదు. ఏ ఈజ్ ఈక్వల్ టు సి అంటే పై ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి తీసుకోండి. సి ఈజ్ ఈక్వల్ టు 2πr. సి ఈజ్ ఈక్వల్ టు 2πr. ఓకేనా? సి స్క్వేర్ 4π స్క్వేర్ ఆర్ స్క్వేర్, 4π స్క్వేర్ ఆర్ స్క్వేర్. దెన్ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4, ఒక పై తీసుకుంటే ఇంకోటి πr స్క్వేర్. సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4π ఇంటూ πr స్క్వేర్ అంటే ఏ, అంటే సి స్క్వేర్ బై 4a దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ. సర్కిల్ ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ ఇది. దీనిని సర్కంఫరెన్స్లో ఎక్స్ప్రెషన్ చేశారు. సి స్క్వేర్ బై 4π. సి స్క్వేర్ బై 4π దీని వాడు ఎక్స్ప్రెస్ చేశాడు, గుర్తుంచుకోండి. ఓకే, ఇట్స్ ఏరియా. సర్కంఫరెన్స్ ఎంత? 2πr. 2πr ఈజ్ ఈక్వల్ టు 44. 2 ఇంటూ 22/7 ఈజ్ ఇంటూ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 44. r ఈజ్ ఈక్వల్ టు 44 ఇంటూ 7/44 బికాస్ 22 2s are 44. 44 రేడియస్ r ఈజ్ ఈక్వల్ టు 7. నీకు కావాల్సింది ఏంటిది? ఏరియా. ఏరియా అంటే ఏంటిది? పై ఆర్ స్క్వేర్. పై ఎంత? 22/7. ఏరియా ఇదే కదా బేట. అన్ని స్టెప్స్ రాయారు మన రెగ్యులర్ స్కూల్లో లెక్క, ఎందుకంటే నీకు అవసరం లేని పని. ఆర్ అంటే 7 ఇంటూ 7. 7 గెట్ క్యాన్సిల్. 22 ఇంటూ 7, 22 7 154. 154 is the answer. Okay, right. Next, each side of a equilateral triangle is equal to its radius. ఇదో ఈక్విలేటర్ ట్రయాంగిల్ ఇచ్చిండు, ఇది ఏ, అది కండిషన్, ఈక్విలేటర్ ట్రయాంగిల్ కండిషన్. సో ఆఫ్ ద హూజ్ ఏరియా ఈజ్ 154 సెంటీమీటర్స్. దీని ఏరియా అనేది సర్కిల్ ఏరియాకి ఈక్వల్గా ఉంటే అప్పుడు ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్, అంటే సర్కిల్ రేడియస్కి ఈక్వల్గా ఉంటుంది. సర్కిల్ రేడియస్కు ఈక్వల్గా ఉంటుంది. అంటే 5
ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 154. అంటే ఈ బేస్ చేసుకున్నాడు ఒకసారి ఇది ఒక ఏ అనుకుంటే సర్కిల్ గీయడానికి రేడియస్ ఇట్లా తీసుకొని ఇట్లా ఇది ఏ సెంటీమీటర్స్తోని ఒక సర్కిల్ గీశాడు. ఇవి రెండు ఈక్వల్, ఇది ఏనే ఇది ఏనే. అప్పుడు ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ కనుక్కోమన్నాడు. చూసుకో, పై అంటే 22/7. ఆర్ ఎంత బేటా 7, ఆర్ నీకు తెలియదు, ఆరే కనుక్కోవాలి నువ్వు. ఈజ్ ఈక్వల్ టు 154. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 154 ఇంటూ 7/22. 22 1 జా 22 7 జా పై ఆర్ స్క్వేర్ కదా బేటా. ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 7. ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 7 స్క్వేర్. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్. సో ఏరియా రూట్ ఏంటిది, ఒక సైడ్ ఇది ఏంటి √3/4 ఏ స్క్వేర్. ఫార్ములా √3/4 ఏరియా ఆఫ్ ఏ ఈక్విలేటర్ ట్రయాంగిల్. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏరియా ఆఫ్ ఈక్విలేటర్ ట్రయాంగిల్. మీకు ఆల్రెడీ ఫార్ములా చెప్పేశాను. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏరియా ఆఫ్ ఏ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు √3/4 ఏ స్క్వేర్. √3/4 ఏ అంటే ఎంత 7 ఇంటూ 7 దట్ ఈజ్ ఈక్వల్ టు 49 √3/7. 749 √3/7. ఓకే, దీస్ ఆర్ ది ప్రాబ్లమ్స్ ఆన్ సర్కిల్స్. ఇంకొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నది నెక్స్ట్ వీడియోలో. ఇస్ పార్ట్ 1 అనుకుంటే నెక్స్ట్ పార్ట్ 2 పార్ట్ 3 మళ్ళీ ప్రతి ప్రాబ్లం మనం చూద్దాం. ఓకేనా. మనకి ఈ జామెట్రీలో ఏంటంటే ఒక డయాగ్రామ్ తీసుకొని డయాగ్రామ్ బేస్ చేసుకుంటే ఈజీగా అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్.